మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా ఆమేన్. శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన కన్నీళ్ళ సాక్షిగా మహాదేవుడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా వధ పొందాలని మహాదేవుడే ఇలా కీర్తించి యజ్ఞ పశువుగా వధ పొందాలని కాళ్ళలోన చేతులలో 3 మేకులుండాలని శిరము పైన 7 ముళ్ళు గాయాలు పొందాలని బ్రాహ్మణాలు పలికిన ఆ వేద సత్యం క్రీస్తులో నెరవేరెనుగా. యేసే మరణించి లేచిన యజ్ఞ పురుషుడురా, శిరము మీద ముల్ల సాక్షిగా కార్చిన అందరూ స్వరాలు పెంచండి. పొందిన గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా ప్రభు తట్టి లేపబోతున్నాడు ఇప్పుడు. గాయాల సాక్షిగా చిందిన రుధిరంబు సాక్షిగా యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. యేసు నిన్ను పిలుచుచున్నాడు, నీ కొరకే నిలిచియున్నాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిళ్ళారా, పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము. దయచేసి మధ్యన ఎవరు కూడా లేవకండి. నేను చాలా తక్కువ సమయం తీసుకొని తక్కువలోనే నేను ముగియాలని ఆశపడుతున్నాను కనుక టైం ప్రకారం కూడా నేను మాట్లాడి నడవగలుగుతాను. మీరందరూ కూడా మధ్యన లేవకుండా వాక్యాన్ని శ్రద్ధతో వినాలని ఈ యొక్క కడవరి దినాలలో, ఈ సంవత్సరానికి చివరి దినాలలో మనముంటుండగా ప్రభు మనకు వాక్యపు వెలుగులో నుండి మాట్లాడునుగాక. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము. పరిశుద్ధ గ్రంథములో నుండి యోబు గ్రంథము 22వ అధ్యాయము 21, 22, 23 వాక్యాలు మనం చదువుకుందాం. ఆయనతో సహవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగును, అలాగున నీకు మేలు కలుగును. ఆయన నోటి ఉపదేశమును ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. సర్వశక్తిని వైపు నువ్వు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడల నీవు అభివృద్ధి పొందేదవు. చదువుబడిన లేఖన భాగాన్ని పరిశుద్ధాత్ముడైన ప్రభుల వారు మనందరి వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక.
దేవుని బిడ్డలారా, ఈ చదువుబడిన లేఖన భాగానికి అంశం ఏమని పెట్టుకున్నామంటే, అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలి? అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలి? అందరు గట్టిగా చెప్పండి. దేవుని బిడ్డలారా, అభివృద్ధి చెందాలంటే ఏమి చేయాలి? ఓకే, ఈ లోకములో దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరు కూడా ఆశించేది, కోరుకునేది ఏమిటి అని మనం ఆలోచన చేస్తే, మా కుటుంబము అభివృద్ధి చెందాలి, మా సంసారము అభివృద్ధిలోకి రావాలి, మా పిల్లలు, మా యొక్క ఆదాయము, మేము చేసే ప్రతి పని, ప్రతి వ్యాపారం, ప్రతి ఉద్యోగం, ప్రతి రెక్కల కష్టం, ప్రతిది కూడా దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందాలి, అది వర్ధిల్లాలి, అది అంతకంతకు ప్రబలించబడాలన్నదే ప్రతి వారు కూడా కోరుకుంటున్నారు. ఎవరైతే దేవుని బిడ్డలారా అభివృద్ధి కోరుకోరో వారు ఏమై ఉంటారంటే సోమరులై ఉంటారు. అభివృద్ధి ఎవరైతే కోరుకోరో వారు బద్ధకస్తులై ఉంటారు. అభివృద్ధి ఎవరైతే కోరుకోరో దేవుని బిడ్డలారా వారు పటంగిలై, పనికి మాలిన మనుషులై ఉంటారని ప్రభు పేరట నేను మీకు తెలియజేస్తున్నాను. అభివృద్ధి, నేను అభివృద్ధిలోకి రావాలి, మా కుటుంబం అభివృద్ధిలోకి రావాలి, మేము చెమట కార్చి చేసే ప్రతి పని, ప్రతి విద్య, ప్రతి చదువులో, అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలా అనుకునే వాళ్ళు దేవుని బిడ్డలారా చాలా రాత్రి అనక పగులనక వాళ్ళు కష్టపడతారు. అయితే దేవుని బిడ్డలారా, ఈ చదువుకున్న వాక్యములో దేవుని బిడ్డలారా అభివృద్ధి చెందటానికి, అంతకంతకు వర్ధిల్లటానికి, అంతకంతకు ప్రబలించబడటానికి కొన్ని విషయాలు ఈ యొక్క యోబు గ్రంథములో మనం చదువుకున్నాం. ఆ విషయాలన్నీ కూడా మనం అందరం క్లుప్తంగా ధ్యానించుదాము గాక. హల్లెలూయా, హల్లెలూయా. మన యొక్క అంశం ఏమిటి చెప్పండి? అభివృద్ధి పొందాలంటే ఏమి చేయాలి? అదే మన యొక్క అంశం గనక మీరందరూ ప్రార్థనపూర్వకంగా వాక్యాన్ని ఆలకించాలని ప్రభు పేరటిని మీకు తెలియజేస్తున్నాను. దేవుని బిడ్డలారా, యోబుకు 3 స్నేహితులు ఉన్నారనే విషయాన్ని మీరు చాలా మార్లు మీ చెవులతో వింటున్నారు. నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, అవునా కాదా? యోబుకి ఎంతమంది స్నేహితులు ఉన్నారు? 3 స్నేహితులు యోబుకు ఉన్నారు. ఆ 3 స్నేహితులలో దేవుని బిడ్డలారా ఆ మొదటివాడు నయమాతీయుడైన దేవుని బిడ్డలారా జోఫరు మొదటివాడు. దేవుని బిడ్డలారా నయమాతీయుడైన జోఫరు యోబు స్నేహితుడు మొదటివాడు. రెండోవాడు దేవుని బిడ్డలారా నయమాతీయుడైన జోఫరు మొదటివాడు. రెండోవాడు సుహీయుడైన బిల్దాదు. రెండోవాడు ఎవడండి? సుహీయుడైన బిల్దాదు రెండవ స్నేహితుడు. దేవుని బిడ్డలారా మూడవ స్నేహితుడు తేమానుడైన ఎలీఫజు. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఈ యొక్క 3 స్నేహితులలో దేవుని బిడ్డలారా ఈ యొక్క 3 స్నేహితులు ఎలాంటి స్నేహితులు అంటే దేవుని బిడ్డలారా దుర్దశలో కూడా, దేవుని బిడ్డలారా చెడిపోయిన కాలములో కూడా, నష్టపోయిన కాలములో కూడా, అపాయ కాలములో కూడా, దేవుని బిడ్డలారా దిగులు చింతలో పడి రోదన చేస్తున్న కాలములో కూడా తమ సంసారాలను, తన కుటుంబాలను పక్కన పెట్టేసి దేవుని బిడ్డలారా వచ్చి పక్కన కూర్చోగలిగిన స్నేహితులై ఉన్నారు యోబు యొక్క స్నేహితులు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా నిజమైన స్నేహితుడు దుర్దశలో దేవుని బిడ్డలారా సహోదరునిగా పక్కన అతను నిలబడగలుగుతాడని వాక్యం కూడా మనతో మాట్లాడుతుంది. ఈ 3 యొక్క స్నేహితులు దేవుని బిడ్డలారా యోబు దగ్గరికి వచ్చేసి యోబుతో ఈ 3 మాట్లాడుతూ దేవుని బిడ్డలారా ఈ 3లో ఒకడు దేవుని బిడ్డలారా తేమానుడైన ఎలీఫజు యోబుని ఏం చేస్తున్నాడంటే తట్టి లేపుతున్నాడు. యోబును ఏం చేస్తుంటే తట్టి లేపుతున్నాడు. యోబును ఎంకరేజ్ చేస్తున్నాడు. యోబును ప్రోత్సాహం చేస్తున్నాడు. యోబు, నీవు సర్వశక్తునితో సహవాసం చేసిన ఎడల, యోబు సర్వశక్తుడైన దేవునితో స్నేహం చేసిన ఎడల, ఆ మహిమగల దేవునితో నువ్వు సన్నిహితమైన సహవాసం కలిగి ఉన్న ఎడల, నీ గుండెల్లో, నీ అంతరంగములో, నీ అవయవాల్లో, సమస్త శరీర భాగాలలో నీకు శాంతి కలుగుతుంది.
నీకు నెమ్మది కలుగుతుంది, నీకు ప్రశాంతత కలుగుతుంది, నీకు ఆదరణ కలుగుతుంది, నీకు నిమ్మలం కలుగుతుంది అన్నాడు యోబు యొక్క స్నేహితుడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. అదే మాట అంటున్నాడుగా, ఆయనతో సహవాసం చేసినడలా నీకు సమాధానము కలుగును. సమాధానము లేక, శాంతి లేక దేవుని బిడ్డలారా, మనుషులలో, కుటుంబాలలో, అక్క చెల్లెలలో, అన్నతమ్ములలో, ఈ విధంగా అందరినీ ఒకసారి పరిశీలన చేస్తే సమాధానం అనేది కోల్పోయారు. సమాధానము వారికి లేకుండా దూరం అయిపోయింది. వాక్యం చెబుతుంది దేవుని బిడ్డలారా, శక్యమైతే అందరితో నువ్వు సమాధానం కలిగి ఉండమనే వాక్యము మనం తట్టి లేపుతుంది. ప్రభుకు మహిమ కలుగునుగాక. ఇక్కడ యోబు స్నేహితుడు అంటున్నాడు, నువ్వు ఆయనతో సహవాసము చేసిన ఎడల నీకు ఏం కలుగుతుంది? సమాధానము కలుగుతుంది. యోబు, నీకు సమాధానం కోల్పోయావు, నువ్వు శాంతిని కోల్పోయావు, నువ్వు నెమ్మదిని కోల్పోయావు, నువ్వు నిమ్మలాన్ని కోల్పోయావు. ఒకవైపు చేతి నిండా ధనం కలిగిన వాడు, ఇప్పుడు ఒట్టి చేతులు ఉన్నావు. ఒకప్పుడు నీ బల్ల చుట్టూ నీ పిల్లలు ద్రాక్ష ఒలివల మొక్కలాగుండే వాళ్ళు ఇప్పుడు కనబడకుండా వెళ్ళిపోయారు. ఒకవైపు నీ భార్య నీకు సపోర్ట్ చేసేది నీ భక్తికి, ఇప్పుడు నీ భార్య నీ భక్తికి సపోర్ట్ చేయడం లేదు. నువ్వే ఇప్పుడు లేవాలి. స్తోత్రం. తాగుబోతులతో సహవాసం చేసే వాళ్ళు ఉంటారు, దుష్టులతో సహవాసం చేసే వాళ్ళు ఉంటారు, పేకాట ఆడవాళ్ళతో సహవాసం చేసే వాళ్ళు ఉంటారు, పనికి మాలిన వాళ్ళతో సహవాసం చేసే వాళ్ళు ఉంటారు, వ్యభిచారులతో, పాపులతో సహవాసం చేసే వాళ్ళు ఉంటారు. ఈ లోకంలో రకరకాలైన వారితో సాంగత్యం చేసే వాళ్ళను చూడగలుగుతాం. కానీ దేవుని బిడ్డలారా, దేవునితో సహవాసం చేసే వాళ్ళు కావాలి. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవునితో సహవాసం చేయటానికే 41 రోజులు ఒక పూట ఉపవాస ప్రార్థనలు ఏర్పాటు చేశాం. నీ సహవాసము, నీ స్నేహము, నీ సంగత్యము ప్రభుతో తెగిపోకూడదు. అది పటాపంచలు కాకూడదు. ఆ సహవాసము నీకు నాకు ఎల్లప్పుడూ ఉండాలంటే ఏం చేయాలో తెలుసా? వాక్యం ఒక మాట చెప్తుంది. పరిశుద్ధుడైన దేవుడు ఒక మాట చెబుతుంది, వినండి. కూడి వచ్చిన సహోదరుడా, ఓ సహోదరి, మేము దేవునితో సహవాసం చేస్తున్నాం, మేము దేవునితో స్నేహం చేస్తున్నాం, మేము దేవునితో సాంగత్యం కలిగి ఉన్నాం అని చెప్పుకుంటూ చీకటిలో నడిచిన ఎడల, అనగా పాపపు ఊబిలో, పాపపు అలవాట్లో, దుష్టత్వంలో, దుర్మార్గంలో సాంగత్యం చేసిన ఎడలో పాపములన్నీ కూడా నిలిచిపోతాయంట. నువ్వు అనుకుంటున్నావు, నేను బైబిల్ చదువుతున్నాను రోజు గనుక దేవునితో సహవాసం చేస్తున్నాను, నేను పాట నేర్చుకుంటున్నాను గనుక దేవునితో సహవాసం చేస్తున్నాను అనుకుంటున్నావు. మోకరించి ఉపవాసముని విజ్ఞాపన చేసి కన్నీళ్ళు కార్చుతున్నావు గనుక నేను దేవునితో సహవాసం చేస్తాను అనుకుంటున్నావు. మంచిదే. కానీ ఒకవేళ ఆ విధంగా సహవాసం చేస్తూ చీకటిలో నడిచినలాగా, అనగా ఈ లోకపు యొక్క ఆశలలో, కోరికలలో, ఈ లోకపు యొక్క పగలో, అసూయలో, ఈర్ష్యలో నడిచినలా నువ్వు చీకటిలో నడుచుచున్నట్టే. ఒకసారి చూడు, యోహాను రాసిన మొదటి పత్రికలో ఏముందో. యోహాను రాసిన మొదటి పత్రికలో, దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రికలో 6వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక, యోహాను రాసిన మొదటి పత్రిక, దేవుని బిడ్డలారా, మొదటి పత్రిక 6వ అధ్యాయములో, దేవుని బిడ్డలారా, యోహాను రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 6-7 వచనాలు. 1వ అధ్యాయము 6-7 వచనాలు ఏముందంటే, ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము
అయితే ఆయన వెలుగులున్న ప్రకారము మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సావాసం గలవరమై ఉందమో అప్పుడు ఆయన కుమారుడైన యేసు రక్తము ప్రతి పాపం నుండి మనలను పవిత్రులుగా చేయను. చపర్లు కొట్టి ప్రభునామాన్ని గట్టిగా ఘనపరచును గాక. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఏబు యొక్క స్నేహితుడు తెమానీయుడైన ఎలీఫజును ఏబును తట్టి లేపుతున్నాడు. ఏమని తట్టి లేపుతున్నాడు? ఏబు, నీవు దేవునితో సవాసం చేసిన ఎడల నీకు సమాధానము కలుగుతుంది, నీకు శాంతి కలుగుతుంది, నీకు మేలు కలుగుతుంది, నీకు దీవెన కలుగుతుంది, నీకు ఆశీర్వాదము కలుగుతుంది, నీకు ప్రయోజనము కలుగుతుందని చెబుతున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడేమని వాక్యం చెబుతుంది? ఇప్పుడు మనం ఎవరితో సహవాసం చేస్తున్నట్టు చెప్పండి, చెప్పండి. ఎవరితో సహవాసం చేస్తున్నట్టు? సర్వశక్తుడైన దేవునితో మనం ఏం చేస్తున్నాం? సహవాసం ఉందా? ఆ 7 వచనాలు ఏమని చెప్తుంది? ఆయనతో కూడా సహవాసం కలవారమని చెప్పుకొని చీకటిలో నడిచిన ఎడల మనం అబద్ధం ఆడుచు సత్యమును జరిగింపకుందుము. చూశారండి, దేవునితో సహవాసం చేస్తూ, అంటే నువ్వు మందిరానికి వస్తే దేవునితో సహవాసం చేసినట్టే, నువ్వు వ్యక్తిగతంగా ప్రార్థనలు ఉంటే నువ్వు దేవునితో సహవాసం చేసినట్టే చేస్తూ, నీవు చీకటిలో అంటే లోకంలో నడిచినడలా, లోక కోరికలకు లోక ఆశలకు నువ్వు గుండెల్లో లోపల అవయవాలకు స్థానం ఇచ్చినడలా ఏమంట? మనము అబద్ధమాడుచు సత్యమును జరిగింపకుందుము. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏమి జరిగింపకుందుము? సత్యమును జరిగింపకుందుము. సత్యము స్వతంత్రులుగా చేయగలుగుతుంది నిన్ను. స్తోత్రం, హల్లెలూయా. ఎప్పుడైతే సత్యాన్ని జరిగింపకుండా ఉంటామో మనం బంధకాలలో ఉండిపోతామండి. అది చాలా ఇంకా కృంగిపోన్నట్లు చేస్తుంది, అది చాలా బలహీనపడినట్లు చేస్తుంది. ఇక ఈ భక్తి వద్దురా, ఈ ప్రార్థన వద్దురా, ఈ సవాసం వద్దురా అనుకొని నిన్ను నీవే పాడు చేసుకుంటా. అందుకే దేవునితో సవాసం చేస్తున్నప్పుడు మనం చీకటిలో నడవకుండగా మనం ఎక్కడ నడవాలని వాక్యం చెబుతుందంటే, అయితే ఆయన వెలుగులున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల, హల్లెలూయా. ఎక్కడ నడవాలంట? మనం వెలుగులో. ఏ వెలుగు? మనకు 12 గంటలు కనబడుతున్న మహాదేవుడు సృష్టించిన ఈ సూర్యుని వెలుగులోనా? ఈ వెలుగు జీవనాధారానికి మనకు ఉపయోగపడుతుంది. స్తోత్రం, అవునంటారా కాదంటారా? ఈ వెలుగు మనకు ఎందుకు ఉపయోగపడుతుంది? జీవనాధారానికి ఉపయోగపడుతుంది. నువ్వు వ్యాపారం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది, నువ్వు ఉద్యోగం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది, నువ్వు వ్యవసాయం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది, నీవు రెక్కల కష్టం చేసుకోవటానికి ఉపయోగపడుతుంది ఈ వెలుగు. అవునా కాదా? స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఇక వెలుగులు చెప్పుకుంటా పోతే చాలా ఉన్నాయి, కానీ ఈ లోకానికి యేసు ప్రభు, దేవుని బిడ్డలారా, ఒక సవాలును విసిరాడు. నేనే లోకానికి వెలుగును అన్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. యేసులో మనము నడవాలి. స్తోత్రం. ఆయన వెలుగులోనున్న ప్రకారము దేవుడు ఎక్కడున్నాడంట? ఆయన వెలుగులో. యేసు ప్రభు ఒక మాట అంటాడు, రే శిష్యులారా అని చెప్తూ, మీరు నన్ను చూశారుగా, నా తండ్రిని చూసినట్టే అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. మీరు నన్ను చూశారుగా, తండ్రిని చూసినట్టే అన్నాడు. అందుకే దేవుని బిడ్డలారా, యేసు ప్రభులో దేవుడు ఉన్నాడు. ఆమేన్. యేసు ప్రభులు ఎవరున్నారు? అదే అన్నాడు, మీరు నన్ను చూస్తే తండ్రిని చూసినట్టే. ఇప్పుడు మనం యేసులో నడుచుకోవాలి. యేసులోనే దేవుడు ఉన్నాడు. హల్లెలూయా. యేసులోని ఎవరున్నారు? దేవుడు ఉన్నాడు కనుక ఇప్పుడు యేసులో నడిచే దేవునిలో కూడా మనము నడుచుకున్నట్టే. అదే చెప్తున్నాడు అక్కడ. దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులున్న ప్రకారం మనమును వెలుగులో నడిచిన ఎడల మనము అన్యోన్య సహవాసం గలవారమయ్యుందుమో.
ఏ సహవాసం అంట? అన్యోన్య సహవాసం. ఇక తెగని సంబంధం, అనుబంధం. ఎవరికి? మనకు దేవునికి. స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. బంధాలు, అన్యోన్య సహవాసాలు ఈ లోకములో తెగిపోతున్నాయి. అవి కొంతకాలం మట్టుగా నిలబడుతున్నాయి. కానీ దేవుని బిడ్డలారా, ఆయన వెలుగులో ఉన్న ప్రకారం మనం వెలుగులో నడిచిన యెడల మనకు దేవునికి అన్యోన్యమైన సహవాసం కలిగి ఉంటుంది. అప్పుడు యేసు రక్తం, ఆ పవిత్రమైన రక్తం మనల్ని ఏం చేస్తుందంటే పవిత్రులుగా చేయగలుగుతుంది, మనను పరిశుద్ధులుగా చేయగలుగుతుంది, మన నిర్దోషులుగా చేయగలుగుతుంది. దేవుడు మనల్ని చూసి సంతోషించినట్లుగా చేయగలుగుతుంది. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. మనము దేవునితో సహవాసం చేయకపోతే, మనం దేవునితో సాంగత్యం లేకపోయా, దేవునితో స్నేహం లేకపోయా, యేసు రక్తం ఎప్పుడు కడుగుతుంది? యేసు రక్తం ఎప్పుడు నిర్దోషిగా తీర్చగలుగుతుంది? యేసు రక్తం ఎప్పుడు యజ్ఞలుగా చేయగలుగుతుంది? దేవుని బిడ్డలారా, యేసు రక్తము ప్రతి పాపము నుండి ఏం చేస్తుందంట? పవిత్రులుగా చేయగలుగుతుంది. ఎంత భాగ్యం అంటారండి దేవుని బిడ్డలారా. నిన్న రాత్రి సుమారు కరెక్ట్గా 10:30 నిమిషాలకు పాశ్రం ఉండి ఒక మాట అడిగింది. అయ్యా, రాత్రి వాక్యం విని చాలా బాధ అయిందయ్యా అనింది. ఇదే వాక్యాన్ని నేను నిన్న శనివారం కాక అటు పోయిన శనివారం చర్చిలో చెప్పాను. ఆ రోజు రత్నమ్మకు వచ్చారు. దేవుని బిడ్డలారా, నేను ఏకున్న ప్రార్థనలు ఉన్నప్పుడు, నిన్న ఉపవాసం ప్రార్థనలు ఉన్నప్పుడు మరి వాక్యం చెప్పాలని దేవుడు నన్ను ప్రోత్సాహపరిచాడు. రాత్రి సుమారు 10:30 నిమిషాలు పాశ్రమ మాట అడిగినప్పుడు నేను టైం చూసుకున్నాను, చెల్లు చూసుకున్నప్పుడు 10:30 నిమిషాలు అయింది. అప్పుడు ఉండి ఒక మాట, అయ్యా రాత్రి నువ్వు ఇర్మియా విషయం చెప్పావయ్యా, నా హృదయం కదిలించబడింది అనింది. కారణం ఏంటంటే ఇర్మియా పెళ్లి చేసుకోవాలనుకున్నాడు ఒక యవనస్తురాల్ని. ఆ యవనస్తురాలు కూడా ఇర్మియాను ఇష్టపడింది. ఇక్కడ ఇర్మియా అనే వాళ్ళు ఎవరు లేరుగా, మళ్ళా పొరపాటున అట బైబిల్లో ఉన్న ప్రవక్త అయిన ఇర్మియాను. వాళ్ళ సొంత ఊరు అనాతోత్ అన్నమాట. ఎవరండి? అనాతోతు. వాళ్ళ విలేజ్, వాళ్ళ గ్రామం, వాళ్ళ పల్లెటూరే. కానీ వాళ్ళను తీసి దేవుడు పట్టణంలో పెట్టాడు సేవకు. స్తోత్రం, హల్లెలూయా. మాది కూడా మారుమూల గ్రామమే, తెచ్చి పట్టణంలో ప్రభు పెట్టాడు. ఇక్కడ అవసరం కనుక పెట్టాడు. స్తోత్రం, హల్లెలూయా. లేకపోతే పల్లెటూరులోనే పెట్టేసి. స్తోత్రం. మీకు కావలసిన సందేశం, వర్తమానాన్ని ఇస్తాను గనక దేవునికి తెలుసు గనక దేవుడు ఇక్కడ తెచ్చిపెట్టాడు విజయక. అంతేనా కాదా? స్తోత్రం, హల్లెలూయా. ఈ ఇర్మియా అప్పుడు ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని సిద్ధపడుతున్నాడు. ఒకటేసారి దేవుడు ప్రత్యక్షమై, ఇర్మియా నీకు పెళ్ళి వద్దు నాయనా అన్నాడు. ఇంకా చూడు ఎట్టుంటుందో. ఇర్మియా నీకు పెళ్ళి వద్దు నాయనా, ఇక్కడ నీ కొడుకులు వద్దురా, ఇక్కడ నీకు బిడ్డలు వద్దురా, ఎవరొద్దు, ఇంకా నా కొడుకు బతుకురా, పోయి చెప్పుకోరా అమ్మాయికి అన్నాడు. పోయి చెప్పాడు. ఆ అమ్మాయి కూడా మఠంగా పెళ్ళి వద్దనుకుని ఉంది. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, ఆ మాట అయ్యా నిజంగా ఇర్మియా ఇంకా మళ్ళీ పెళ్లి చేసుకోలేదా అనింది. ఇంకా చేసుకోలేదు, ఆయన పెళ్లి చేసుకోకుండా సేవ చేశాడు ఇర్మియా అని చెప్పాను. స్తోత్రం. ఆ మాట బాగా పాశ్రమ రాత్రి కదిలించింది. రాత్రి 10:30 నిమిషాలకు అడిగింది నన్ను. రాత్రి 10:30 కరెక్ట్గా అడిగింది ఎలియాజర్. అప్పుడు చూశాను. స్తోత్రం. ఇప్పుడు నీవు ఆయనతో సవాసం చేసినడలా నీకేం కలుగుతుంది అంటే చెప్పండి? శాంతి. ఏం కలుగును? శాంతి, సమాధానము కలుగును. అంతేనా? తర్వాత నీకేం కలుగును అంటున్నారు? నీకు మేలు ఏం కలుగుతుందంట? ఉందా? ఆ యోబు గ్రంథంలో ఉందా? నీకేం కలుగును? మేలు కలుగును. మరి దేవుని బిడ్డలారా, మనం మేలు కలుగటానికే కదా, మనకు ఆశీర్వాదాలు కలగటానికే కదా, మనకు దీవులు మెలుగా మనకు మెండుగా కలగటానికే కదా మనమందరం కూడా దేవుని దగ్గరికి వచ్చేసాం. ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, మనం దేవునితో సహవాసం చేస్తే
ఆ రోజు ఏబుకు సమాధానం కలుగుతుంది, శాంతి కలుగుతుంది. ఈరోజు దేవునితో మనం సహవాసం చేసి మన పాపాలకు యేసు రక్తం విరుగుడు చేయగలుగుతుంది. అది దానిలో ఉన్న సారాంశం. స్తోత్రం. ఓకే, అర్థమైందా? దాని కింద ఇంకా ఏం రాయబడిందంటే, ఆయన నోటి ఉపదేశమును అవలంబించము. స్తోత్రం. హల్లెలూయా. ఏం చేయాలంటమ్మా? దేవుని యొక్క నోటి ఉపదేశాన్ని ఏం చేయాలంట? తునీకరించొద్దు. ఏబు దేవుని యొక్క ఉపదేశాన్ని నీవు దేశించొద్దు. ఏబు దేవుని నోట వచ్చే ఆ యొక్క వాక్యాన్ని, ఆ మాటలను నీవు అలక్ష్యం చేయొద్దు. వాటిని నెమరు వేసుకో, వాటిని నీవు భద్రపరచుకో, వాటిని లోపలను అవలంబించో అని ఏబెక్క స్నేహితుడు ఏబుతో ఆ మాటను చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, ఆయన నోటి ఉపదేశమును అవలంబించము. స్తోత్రం. హల్లెలూయా. ఎవరి ఉపదేశాన్నంట? దేవుని నోట వచ్చే ఉపదేశం. స్తోత్రం. హల్లెలూయా. ఒక్కొక్కసారి దేవుని బిడ్డలారా, సేవకుని నోట కూడా దేవుని నోట వచ్చినట్లే వస్తుంది ఉపదేశం. నీకు దేవుడు ప్రత్యక్షమై మాట్లాడాడు కానీ దేవుడు మాట్లాడినట్టే మాట్లాడతాడు. బైబిల్ ఒక మాట ఉంది, చూడొద్దు. కానీ ఐగుప్తు రాజు నెకో ఉన్నాడు. ఇతగాడు తనకు పగవారైన దేశం మీదకి దానికి వెళుతున్నాడు. ఐగుప్తు దేశపు రాజు అయిన నెకో వెళుతున్నప్పుడు యూదా రాజు అయిన యెషయా ఏం చేస్తాడంటే అనవసరంగా యుద్ధానికి వెళుతాడు. ఆ వాక్యం రాయబడింది, దేవుని నోట వచ్చిన మాటను అతడు అవలంబించక ఆ మాటకు ఎదురు తిరిగి, ఆ మాటకు తిరగబడి, ఆ మాటకు మొండివాడ వెళ్ళి నెకో చేతిలో ప్రాణాన్ని పోగొట్టుకున్న దౌర్భాగ్యుడు యూదా రాజు అయిన యెషయా. ఇతగాడు దేవుని సేవించినట్లుగా, ఇతగాడు ప్రభువును మహిమపరిచినట్లుగా, ఇతగాడు దేవుని కీర్తించినట్లుగా తనకు వెనుకున్న రాజులలో, తనకు ముందున్న రాజులలో ఎవడు కూడా సేవించలేకపోయాడు. అంతగా ప్రభువును సేవించిన వాడు హఠాత్తుగా ప్రాణాన్ని పోగొట్టుకున్న కారణం ఏంటంటే, దేవుని నోట వచ్చిన మాటను ఉన్నట్లుగా ఉంది కానీ దానికి తిరగబడ్డాడు. ఎవడో? యూదా రాజు అయిన యెషయా తిరగబడ్డాడు, తన ప్రాణానికి పోగొట్టుకున్నాడు. ఈ లోకంలో తల్లి ఉపదేశం ఉంటుంది, తండ్రి ఉపదేశం ఉంటుంది, పెద్దల ఉపదేశం ఉంటుంది, సేవకుల ఉపదేశం ఉంటుంది. దేవుడే ప్రత్యక్షమై కూడా మాట్లాడతాడు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలు వారికి 40 సంవత్సరాలు ఏలికగా పాలన చేసిన రాజైన సొలొమోన్ దేవుని నోట వచ్చిన ఉపదేశాన్ని అవలంబించుకొనలేకపోయాడు. దేవుని నోట వచ్చిన ఉపదేశాన్ని అంగీకరించలేకపోయాడు. దేవుని నోట వచ్చిన ఉపదేశాన్ని గైకొనలేకపోక తాను ఏం చేశాడో తెలుసా? రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు. ఈరోజు దేవుని ఉపదేశాన్ని మీరు అవలంబించుకుంటే గాన మీరు భాగ్యవంతులైతారు, మీరు ధనులు, మీరు ధన్యులు, మీరు శ్రేష్ఠులు, మీరు ఆశీర్వాదానికి కారకులైతారు. అమ్మలారా, అయ్యలారా, దేవుడే మీతో ఈరోజు మాట్లాడుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. ఆ మొదటి రాజుల గ్రంథం రాయబడింది చూడండి. మొదటి రాజుల గ్రంథములో రాయబడింది, దేవుని బిడ్డలారా, మొదటి రాజుల గ్రంథములో 11వ అధ్యాయములో 9, 10, 11లో రాయబడింది. త్వరగా చూడండి. ఇశ్రాయేలు దేవుడైన యెహోవా అతనికి 2 మార్లు ప్రత్యక్షమై, నీవు ఇతర దేవతలను వెంబడింపవలదనియు చూడండి అమ్మా,
ఏమ్మా, రాజైన సొలొమోనుకు దేవుడు ఎన్నిసార్లు ప్రత్యక్షమయ్యాడంట? చెప్పండి అమ్మా, ఎన్ని మార్లు? 2 మార్లు దేవుడు ఏమయ్యాడు? గట్టిగా చెప్పండి, ఎన్నిసార్లు? ఎవరికి? గట్టిగా చెప్పండి, ఎవరికి? 2 మార్లు రాజైన సొలొమోనుకు దేవుడు ఏమయ్యాడు? ప్రత్యక్షమయ్యాడు. ప్రత్యక్షమై దేవుడు చెప్పాడు, నీవు ఇతర దేవతలను అనుసరిస్తున్నావు సొలొమోనా, అనుసరించొద్దు 2 సార్లు చెప్పాడు. వినాలనా లేదా? వినకుండా ఏం చేశాడు? యెహోవా యొద్ద నుండి అతని హృదయం ఏమైందంట? తొలగిపోయిందంట. ఇంకా దేవునికి కోపం వచ్చేసింది. అమ్మా, ఎవరికి కోపం వచ్చేసింది? భార్యకు కోపం వచ్చే, దేవుని బిడ్డలారా, ఇంట్లో కాపైన టీ అన్నా అన్నం అన్నా వండి పెట్టదేమో, అవునా? భార్యకు కోపం వచ్చేసి చేసేది అదే కదా. భర్త కోపం వచ్చింది అనుకోండి, ఏం చేస్తాడు? ఇంకా ఆయనకు తెలుసు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, దేవునికి కోపం వచ్చింది. ఏం చేశాడు దేవుడు? రాజ్యాన్ని లేకుండా ఏం చేశాడు? దాసునికి, రే నువ్వు బాగుపడరా, ఇంకా వీనికి ఇచ్చారా, వీడు సద్వినియోగం చేసుకోలేకపోయి, ఇచ్చినోనికి సద్వినియోగం చేసుకోలేకపోయాడు. వానికి గొప్ప స్థితినిచ్చాడు. కానీ దైవికంగా దేవుడు 2 సార్లు ప్రత్యక్షమై చెబితే దేవుని ఉపదేశాన్ని అవలంబించుకోనలేకపోయాడండి సొలొమోను గారు. స్తోత్రం, హల్లెలూయా. గనుక సొలొమోను యొద్ద నుండి దేవుడు ఏం తీసేశాడు? రాజ్యాన్ని తీసివేశాడు. నీవు ఉపదేశాన్ని అవలంబించుకొనకపోతే, ఈ యొక్క ఉపదేశాన్ని నువ్వు నెమ్మురు వేసుకోకపోతే, ఈ ఉపదేశాన్ని నువ్వు లక్ష్య పెట్టుకోనకపోతే, ఈ ఉపదేశాన్ని నువ్వు త్రోసివేస్తే నీ మనసులో నుండి నీకు ఘనత, నీకు ఆశీర్వాదకరం, నీకు క్షేమకరమైన దాన్ని నీ యొద్ద నుండి దేవుడు ఒక దెబ్బకు తీసివేస్తాడు. తరువాత బతుకు పటాస్ అయిపోతుంది, ఇంకా ఏముండదు. అందుకే ఇంతవరకు చెప్పాను, దేవుని కన్నులు న్యాయమును, దేవుని కన్నులు ఏం చూస్తున్నాయి? న్యాయమును చూచుచున్నాయి. అందుకే ఏబు స్నేహితుడు ఏబుతో ఏమంటున్నాడు? ఆయన నోటి నుండి వచ్చి ఉపదేశాన్ని నువ్వు ఏం చేయాలా? అవలంబించుము అంటే దాన్ని గై కొనాలి, అంతేనా? దాని ప్రకారము నీ శిరస్సు వంచి, దాని ప్రకారం నీ అవయవాలు వంచి, దాని ప్రకారము నువ్వు నడుచో అని చెప్తున్నాడు. స్తోత్రం, హల్లెలూయా. నువ్వు దేవుని మాటలకు, దేవుని వాక్యానికి, దేవుని ఉపదేశానికి శిరస్సు వంచక, నీ అవయవాలు వంచక, ఈ కండలు నావి, ఈ అవయవాలు నావి అంటే ఏముండదు. అందము శాశ్వతం కాదు, కండలు శాశ్వతం కావు. స్తోత్రం, హల్లెలూయా. 3 పూటలు అన్నం లోపలికి పోతే నువ్వు ఏంటో నీకు తెలిసిపోతుంది. ఏమా, 3 పూటలు నువ్వు తినకపోయినావనుకో, నీ శక్తి ఏందో, నీ బలం ఏందో, నీ కేకలేందో, నీ యొక్క పవర్ ఏంటో తెలిసిపోతుంది. అవునా కాదా? తింటున్నావు గనక నడుస్తున్నావు, తింటున్నావు గనక పని చేస్తున్నావు, తింటున్నావు గనక ఆరోగ్యంగా ఉంటున్నావు, తింటున్నావు గనక పని చేయగలుగుతున్నావు, తింటున్నావు గనక సంపాదించగలుగుతున్నావు. తినకుండా సంపాదిస్తావో ఏమ్మా, మెరక రేపు తినకుండా పనికో, నీ భర్త ఏం చేస్తాడు? ఊరికి వస్తాడు, ఏడబడిపోయిందో. స్తోత్రం. తినకుండా పనికో. పుష్వాతక మా యొక్క నువ్వు తినకుండా పనికోమంటున్నాను. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. సీనన్న తినకుండా నువ్వు డ్రైవింగ్ తోలు. ఏసీ బస్ అండి. స్తోత్రం, హల్లెలూయా. మీ పిల్లలు కూడా ఏసీ బస్సులో చదువుదురు గాక. స్తోత్రం. ఢిల్లీ స్కూల్ అండి. ప్రభుకు మహిమ కలుగును గాక. అంత ధనవంతులు, కోటీశ్వరులు అండి చదివే స్కూల్. విజయక అంతేనా? ఆ బస్సును చూస్తేనే ఆశ్చర్యపోతున్నాం. మరి మన సీనన్న, సుభాష్ నాకు చక్కగా దాంట్లో వెళ్తున్నారు. దేవుని బిళ్ళరా, కర్నూలులో ఉంది. రాబోయే కాలంలో మన పిల్లలను ఇప్పుడు చదివించాలి మీరు. స్తోత్రం. దేవుడు నాకు బయలుపరిచాడు. చదువు యొక్క విలువ తెలిసినాడు, భూమి యొక్క విలువ తెలిసినాడు, చాలా జాగ్రత్త ఉంటాడని. ఏమా, ఏ విలువ? చదువు యొక్క విలువ తెలిసిన వాడు. నేను చదువు యొక్క విలువ తెలిసే నేను చెలిమిల్ల విడిచి నంద్యాలకు వెళ్తే, నంద్యాలకు వెళ్ళినాక దేవుడు నాతో మాట్లాడాడు. ఏమని? నువ్వు ఏ పనిని చెయ్యి, వ్యర్థమైపోతుంది. నా సేవ చేయాలని కనపడితే సేవకు వచ్చినా, లేకుంటే నేను సేవకు వచ్చుతానా? ఎంత కష్టపడితే ఎంత సంపాదిస్తానండి దేవుని బిళ్ళరా. ఇక నంద్యాలకు వెళ్ళి అక్కడ పిల్లలను బాగా చదివించుకోవాలనేది నా ఆశ.
పల్లెటూరులో ఉంటే పిల్లలకు చదువు అబ్బదు, పునాది చదువుకు సరిగా ఉండదు అనుకునేవాడిని. అయితే అక్కడికి వెనక దేవుడు మాట్లాడాడు. స్తోత్రం, హల్లెలూయా. కనుక చదువు యొక్క విలువ, భూమి యొక్క విలువ తెలిసిన వాడు రెండింటిని జాగ్రత్తగా కాపాడుకుంటాడు. భూమిని కాపాడుకోండి, చదువును కాపాడుకోండి. స్తోత్రం, హల్లెలూయా. దీన్ని పంచుకోలేడు, అది పెరుగుతూనే ఉంటుంది. స్తోత్రం, హల్లెలూయా. తరం వెంబడి తరం గతించిపోవచ్చున్నది, కానీ భూమి ఒకటే. ఇంకా చెప్పాలా ఆయనతో మీరు, భూమి ఒక్కటే ఎల్లప్పుడూ నిలిచేది. ప్రభుకు మహిమ కలుగును గాక. సరే, దేవుని బిడ్డలారా, ఏమంటున్నాడు అక్కడ? ఆయన నోటు ఉపదేశమును ఏం చేయాలంట? అవలంబించు అంటే త్రోసివేయమని చెప్తున్నాడా, లేకుంటే దాన్ని అంగీకరించమని చెప్తున్నాడా? అంగీకరించు, నువ్వు బాగుపడతావు. సొలొమోను రాజు అంగీకరించక ఏమైపోయాడు? రాజ్యాన్ని కోల్పోయాడు. సంగమా, ఆదివారం మందిరానికి వస్తున్నావు, సపరేట్ కూటాల్లో వాక్యం వింటున్నావు, నువ్వు ఉపదేశాన్ని అవలంబిస్తున్నావా, త్రోసివేస్తున్నావా? దానికి నువ్వే కారకుడవు, దేవుడు కాడు. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. వింటే అవలంబిస్తే గనురాలవైతావు, వినక త్రోసివేస్తే గణహీనుడవు అయితావు. తర్వాత వాక్యములో ఏమి రాయబడిందంటే, ఆయన మాటలను నీ హృదయములో ఉంచుకొనుము. స్తోత్రం, హల్లెలూయా. ఎవరి మాటలను ఆయన హృదయములో ఉంచుకోవాలంట? దేవుని మాటలను హృదయములో ఉంచుకో. నా మాటలను కాదు, నువ్వు హృదయంలో ఉంచుకోవాల్సిందే. అరే పాస్టర్ని ఇట్ట అన్నాడంట, అరే పాస్టర్మ ఇట్ట అనిందంట, అరే రత్నమ్మకి ఇట్ట అనిందంట, అరే జయరాజు ఇట్ట అన్నాడంట, అరే సత్యరాజు మా ఇట్ట అన్నాడంట, ఇంకొక అక్క ఇట్ట అనిందంట. ఇవి కాదరనైనా, ఇవి ఉంచుకుంటే గానా నువ్వు ఏమవుతుందో మనసు మాసిపోతుంది. ఇవి ఉంచుకుంటే ఏమవుతుందో తెలుసా? నువ్వు ఇదైపోతావు. ఈ మాటలు ఉంచుకుంటే నువ్వు భక్తిలో కొనసాగలేవు. ఆ మాటలు ఉంచుకుంటే నీకు అంత కోపము, అసూయ, భేదాలు, ఇమతలు, ఇంకా ఏమేమో అన్నీ ఏర్పడతాయి. గనక ఆయన మాటలు నీ హృదయములో, నీ అంతరంగం, నీ మనసులో ఉంచుకొనము. సత్రం, అప్పుడు ప్రభువు నీ యందుంటాడు, నువ్వు ప్రభు యందుంటావు. నువ్వు అడుగు, అది ఇస్తానని ప్రభు అంటున్నాడు. చప్పుర్లు కొట్టి ప్రభుని కనపరచు. ప్రభుకు మహిమ కలుగును గాక. యోహాను రాసిన సువార్తలో 15వ అధ్యాయంలో రాయబడింది ఆ మాట. యోహాను రాసిన సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యంలో ఒక మాట రాయబడింది. చూడండి, యోహాను సువార్త 15వ అధ్యాయం 7వ వాక్యం. నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచిన ఎడల, అబ్బా మీకేది ఇష్టమో అడుగుడి, అది మీకు అనుగ్రహింపబడును. ప్రభుకు మహిమ కలుగును గాక. యేసు ప్రభు ఏమంటున్నాడంటే, యేసు ప్రభు ఏమంటున్నాడమ్మా, దేవుని బిడ్డలారా, మీ యందు, నా యందు, మీ యందు చెప్తున్నాడా? మన యందు ఏముండాలంట? ఇప్పుడు మన యందు ఎవరి మాటలు ఉండాలంట? ఏమన్నా పుల్లమ్మ మాటలు ఉండాలనా, ఎల్లమ్మ మాటలు ఉండాలనా, మరెక్క మాటలు ఉండాలనా, సోమక్క మాటలు ఉండాలనా? ఎవరి మాటలు ఉండాలండి? మొన్న ఎంఎం కిరణ్ వాణి మీకు తెలుసుగా, చూడకపోయినా పేరని విన్నారుగా. మగవాళ్ళు బాగా తలకాయలు ఊపుతున్నారు, కానీ ఆడవాళ్ళు తలకాయలు ఊపి, అంటే మాకు తెలియదని చెప్తున్నారు, మీరు ఊపనందుకు తెలియదని చెప్తున్నారు. ఈ ఎంఎం కిరణ్ వాణి, దేవుని బిడ్డలారా, ఒక పెద్ద బహిరంగ సభ ఒక స్టేడియంలో పెద్దగా జరుగుతుంటే కృష్ణరాజు అని సినిమా హీరో ఉన్నాడు, అతను చనిపోయినాడు, పెద్ద వయసు కలిగిన వాడై. అతని అన్న కొడుకు ప్రభాస్ అని ఉన్నాడు. ఈ ప్రభాస్ గురించి ఎంఎం కిరణ్ వాణి సాక్ష్యం చెప్తున్నాడు. సాక్ష్యం ఏమని చెప్తున్నాడంటే, ప్రభాసులో గర్వము లేదు అని ఒక మాట చెప్పాడు. ప్రభాసు విధేయత కలిగిన వాడు, ప్రభాసు వినయం కలిగిన వాడు. ప్రభాస్కు ఈ సినీ ఇండస్ట్రీలో ఎంతమంది విరోధులున్నా వారందరినీ కూడా కలుపుకుపోతాడు, కానీ ముఖం సాటేసుకోడు అని చెబుతుంటే, ఈ ప్రభాస్ అక్కడ మాటలు కుర్చీ మీద కూర్చొని ఇంటింటూ 2 కళ్ళ నిండా కన్నీళ్ళు కారిపోతున్నాయి. ఇతగాడు ఆ యొక్క కన్నీళ్ళు తుడుచుకుంటున్నాడండి. నేను ఎందుకు అతని గురించి చెప్తున్నానంటే,
ఈ సినిమా హీరోలుల్లా ఎక్కువగా ఈ తెలుగు రాష్ట్రాలకు ఎక్కువ సహాయం చేసేది అతనే. అతనంత గుప్పిలిప్పేవాడు ఎవరు లేడండి సినిమా హీరోలుల్లా. తనకు ముందొచ్చిన దేవుని బిడ్డలారా చిరంజీవి కానీ, తనకు ముందొచ్చిన బాలకృష్ణ కానీ, తనకు ముందుకు వచ్చిన నాగార్జున, వెంకటేష్ కానీ, వీళ్ళంతా ఎవరు ఇప్పలేనంత ఎక్కువగా మన తెలుగు రాష్ట్రాలకు, మన దేశంలో ఎక్కడ ఇప్పత్తు, కేరళలో కానీ ఎక్కడ ఇప్పత్తు ఆపద కలిగిన ఎక్కువ కోట్లు ఇప్పుతాడండి. బైబిల్ ఒక మాట రాయబడింది, ధర్మం చేయవానికి కీడేమియు ప్రాప్తించదని వాక్యములు. వాళ్ళు ఆ కోణములో ధర్మం చేస్తున్నారు, మనం ఈ కోణములో ధర్మం చేస్తున్నాం. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. చూశారా, ఒక లోకములో సినిమా తీసే వ్యక్తిలో, ఒక పెళ్లి కాని వ్యక్తిలో దేవుని బిడ్డలారా అగ్రిమెంటు ముందే నిర్మాతలు అగ్రిమెంట్ చేయించుకుంటారంట. ఇన్ని కోట్లు, 3 సినిమాలు తీనిక 650 కోట్లు అంట. 650 కోట్లు అగ్రిమెంట్ ముందే. అంత కోట్లు సంపాదించేవాడే ఆ వినయము విధేయత గర్వము లేనివాడని ఎంఎం కిరణ్ అని చెప్పాడు. అయితే ఈరోజు దేవుని మాటలు మనలో ఉంటే మనలో గర్వం కలిగిపోతుంది. యేసు ప్రభు మన మాటలు ఉంటే వినయం విధేయత తగ్గింపు ఆత్మీయంగా మనము బ్రతికి జీవించగలుగుతాం. ప్రభుకు మహిమ కలుగును గాక. అదే చెప్తున్నాడుగా యేసు ప్రభు. ఏమన్నాడు? మీ యందు నా మాటలు ఉన్న ఎడలా, మీరు నా యందు ఉన్న ఎడలా అడుగు. నీకు ఏది? మరొకసారి చదువునైనా మాట ఏమంటున్నాడు? నా యందు మీరును, మీ యందు నా మాటలను నిలిచియున్న ఎడల. స్తోత్రం, హల్లెలూయా. చాలు రాజు. యేసు ప్రభు మాటలు అమ్మా మన అస్సలు మనలో ఉండవు. యేసు ప్రభు మాటలు మనలో ఇంతంగా ఆశీర్వాదం ఇచ్చిన ఎటవైంటా ఈ మాటలన్నీ కూడా. వచ్చే వారం ఏం చెప్పినామంటే కూడా చెప్పలేరు. ఇంకా వచ్చే వారము ఏం చెప్పినక్క, మరి ఏమక్క చెప్పకంటే ఏమో భాష ఏమో చెప్పినావన్నా, ఇవి నెత్తి గిరుకుంటే అన్నీ ఆ చేతికోకుండా 2 ఫ్యాన్లు వస్తాయి. ఇంకా ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఇవి మర్చిపోయింది మరి అక్క. గనుక దేవుని బిడ్డలారా, దేవుని యొక్క మాటలు మన యందు ఉంటే నీకు ఇష్టమైనది అడుగునైనా నేను ఇస్తా నీకు అంటున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. యోబుతో అదే మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు తెలుసా? దేవుని మాటలు నీలో ఉండాలి. స్తోత్రం, ప్రభుకు మహిమ కలుగును గాక. నీ యొక్క అన్నదమ్ముల మాటలు కాదు, నీ అక్క చెల్లెల మాటలు కాదు, నిన్నందరూ దూషించి దేశించి వీడు పనికి బాలోడు అందుకే వీడికి జరిగిందని అందరూ నిన్ను ఆరపోసుకున్నారు. కానీ నీలో దేవుని మాటలు ఉండాలా అని చెప్పగలుగుతున్నాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మాటలు మనలో ఉండును గాక, స్థిరపడును గాక. హల్లెలూయా. ఆ తర్వాత ఒక్క మాట అంటున్నాడు చూడండి. ఏమంటున్నాడంటే, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడలా. ఆమేన్. ఎవరి వైపు అంట? ఎవరి వైపు? గట్టిగా చెప్పండి అమ్మా. ఎవరు తిరగాలంట? యోబు తిరగాలి. ఆమేన్. సర్వశక్తుని వైపు యోబు నీ భార్య తిరిగిన ఎడలా, సర్వశక్తుని వైపు నీ కొడుకులు తిరిగిన ఎడలా, సర్వశక్తుని వైపు నీ కుమార్తెలు తిరిగిన ఎడలా అని చెప్పడం లేదు. కానీ ఇంటిలో యజమానుడు అయిన వాడు సర్వశక్తుని వైపు తిరగాల. హల్లెలూయా, హల్లెలూయా. మొదటిగా ఇంటి యజమానుని దేవుడు చూస్తాడు. ఆ తర్వాత ఇంటి యజమానులను చూస్తాడు. ఆ తర్వాత కొడుకులను చూస్తాడు. ఆ తర్వాత కూతుర్లను చూస్తాడు. ఆ తర్వాత ఇంటికి వచ్చిన కోడళ్ళను చూస్తాడు దేవుడు. సర్వశక్తుని వైపు ఇంటి యజమానుడు తిరుగుతున్నాడా?
సర్వశక్తుని వైపు ఇంటి యజమానురాలు తిరుగుతుందా? సర్వశక్తుని వైపు ఇంటి కుమారులు తిరుగుతున్నాడా? సర్వశక్తుని వైపు ఇంటి కుమార్తెలు తిరుగుతున్నారా? తర్వాత వీళ్ళైన తర్వాతనే ఇంటికి వచ్చిన వాళ్ళు ఇంకా స్తోత్రం. అవునంటారా కాదంటారా? ఇప్పుడు ఏం చెప్తున్నాడో, యోబు నీ భార్య తిరగాలని చెప్పడంలే, ముందు నువ్వు తిరుగురా, నువ్వు తిరుగు దేవుని తట్టు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఇంటిలో మగ మంచి చాలా బాధ్యత కలిగి ఉండాలి దేవుని విషయంలో. భర్త ఏదైతే భార్య అదే అవుతుంది. భర్త అప్పులతో మగ్గిపోతుంటే ఈమె అప్పులతోనే మగ్గిపోతుంది, అవునా కాదా? భర్త ఘనత పొందుకునంటే భార్యకు కూడా ఘనత వచ్చేస్తుంది. భర్త తలగా ఉంటే భార్య కూడా ఆటోమేటిక్గా తలగా ఉండిపోతుంది. అందుకే భర్తను బాగుండమని వాక్యం చెప్తుంది. ఎప్పుడో నేను ఎందుకు దేవుని బిడ్డలారా దైవికంగా పవర్ఫుల్గా ఉంటానంటే, నేను బాగుంటేనే పాస్టరమ్మ, పిల్లలు, తర్వాత సంఘం బాగుంటుంది. నేనే బాలేకపోతే అంత ఉత్తదైపోతుంది, పొట్టుకు గాలి ఎగిరిపోయినట్లే ఉంటుంది. అందుకే నీవు చూడనమ్మా, ఆ వాక్యం ఎంత చెప్తుందో, సర్వశక్తుని వైపు నీవు తిరిగిన ఎడల నీ గుడారములో నుండి, నీ మనసులో, నీ అవయవాలలో నుండి దుర్మార్గమును దూరముగా తొలగించిన ఎడలా నీవు అభివృద్ధి పొందేదవో. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. యోబు నువ్వు చూపించే భక్తికి, యోబు నువ్వు చూపించే విశ్వాసానికి, యోబు నువ్వు చూపించే నిరీక్షణకు నీ భార్యనే సహకరించలేకపోయిందా? ఏమయ్యా ఇంకా దేవుడు 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 అంటున్నావు, కొడుకులు చచ్చిపోయి, కుమార్తెలు చచ్చిపోయి, ఆస్తి అంతా దోసుకుపోయి, ఇంకా దేవుడు ఏంటయ్యా? ఒక్కసారి దూషించి చచ్చిపో, నా గాజులు పలిగిపోయినా పర్వాలే, నా తాలిబొట్టు కింద పడిపోయినా పర్వాలేదు, కానీ ముందు దూషించి చావు అనింది భార్యనే. అనిందా లేదా? అనిందా లేదా? అనిందిగా. నా తలకాయలున్న మెడలున్న తాలి తెగి కింద పడిపోయినా పర్వాలే, నా గాజులు పడిపోయినా పడవలే, నేను ఈ విధంగా విధవరాల్ని బతికినా బతుకుతాను, కానీ నువ్వు చచ్చిపోయింగా. అరే మరణాన్ని కోరుకున్నదండే, ఎవరిని దూషించమంటుందే? ఎంత బలంగా ప్రోత్సాహం చేసింది ఎవరిని? యోబు. మీరు చూపించే భక్తికి ఒకవేళ మీ భార్యలో సహకరించకపోవచ్చు, అమలరా మీరేమనుకోద్దు. దూషించాడా? అనిందా లేదా? అందుకే దేవుడు వాక్యం రాపించింది. మీరు చూపించే భక్తిలో ఒక్కోసారి మీ భార్యలు సహకరించకపోవచ్చు, కానీ మీరు నిలబడండి, మరలా ఆశీర్వాదాన్ని మీ భార్యలు కూడా పొందుకుంటారు. ప్రభుకు మహిమ కలుగునుగాక. దేవుణ్ణి దూషించి ఇక చచ్చిపోయా అంటే దేవుని బిడ్డలారా, దేవుని వలన మీలో మేలు కీడు రెండు అనుభవిద్దామే. నా ముద్దల పెళ్ళావా, అమ్మ నాయన అన్నదమ్మలు వదులుకొని వచ్చిన దానా అని భార్యకు చెప్పుకొని దేవుని బిడ్డలారా దేవుణ్ణి ప్రేమించాడు యోబు గారు. స్తోత్రం, హల్లెలూయా. అందుకే ఆ దుర్మార్గమును నువ్వు దూరముగా కొట్టివేసిన, దూరముగా దానికి. అందుకే బెరికిమైన గారు ఒక పాట రాశాడు, సాతానుకు టాటా సాతానుకు బాయ్ బాయ్ అని పాట రాశాడు. రాశాడు లేదా? సాతానుకు టాటా. ఏం పాట రాసినాడండి? సాతానుకు టాటా. ఉంది పాట ఉంది, ఉందా లేదు? ఇక్కడ ఉందిగా. వచ్చే వారం మీరు నేర్చుకుంటారు, ఒకరు నాకు తెలుసు. పాడని ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఆ దుర్మార్గాన్ని, ఆ పాపాన్ని దూరముగా మీరు కొట్టివేసిన ఎడల నీవు అభివృద్ధి లేక వస్తావు. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. యోబు నీ కన్నుల ఎదుట నీకు అభివృద్ధి లేకుండా సర్వము నాశనం అయిపోయింది, ఇక మరలా అభివృద్ధి చూస్తావు. ప్రభుకు మహిమ కలుగునుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలారా, పౌలు గారు అంటాడుగా కొరింథీ సంఘంతో ఏమంటాడంటే, ఓ కొరింథీలో ఉన్న విశ్వాసులారా, నేను అరమర లేకుండా మీతో మాట్లాడుతున్నాను. స్తోత్రం, హల్లెలూయా. ఏం మాట్లాడుతున్నాను? అరమర లేకుండా మీరు ఏమనుకున్నా పర్వాలేదు, మీరు లోపల సనుకున్నా, మీరు సంశయపన్నా, మీరు ఇక ఏమనుకున్నా పర్వాలేదు, కానీ అపోలు నీళ్లు పోసాడు, నేను నాటాను,
అసలు మా ఇద్దరం జీతం పుచ్చుకుంటాం కానీ వృద్ధి చేసిన వాడు దేవుడు రా, ఆయన పైన విశ్వాసం ఉంచరు అని చెప్పాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చపర్లు కొట్టి ప్రభుని కనపడుతుంది గాక. హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం. వాక్యముతో మేము నాటుతున్నాం, ప్రార్థన నీళ్లు పోసి మిమ్మల్ని పెంచుతున్నాం. స్తోత్రం, హల్లెలూయా. పాశ్రమ నీళ్లు వస్తుంది, నేను ఏం చేస్తున్నా? మిమ్మల్ని నాటుతున్నా. స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకే అపోలు మీద తన మీద పెట్టుకొని మాట్లాడుతున్నాడు. అపోలు నీళ్లు పోశారా, నేను నాటానురా, మేమిద్దరం జీతం పుచ్చుకుంటున్నాం, మేమిద్దరము బాగున్నాం, కానీ మీకెందుకురా సనుగుడాలు, మీకెందుకురా గుణుగుడాలు, అభివృద్ధి పరిచే దేవుని వైపు చూడండి అన్నాడు. స్తోత్రం, హల్లెలూయా. చూడండి, ఒక్క వాక్యం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రికలో దేవుని బిడ్డలారా 3వ అధ్యాయము 6-7 వాక్యాలు ఒకసారి చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 3:6-7 వచ్చినారా. నేను నాటి తిని, అపోలు నీళ్లు పోసెను, వృద్ధి కలగజేసిన వాడు దేవుడే. హల్లెలూయా, హల్లెలూయా. ఆ 3వ అధ్యాయంలో 6-7 వచనాలు చదువుకున్నాం. దేవుని బిడ్డలారా, వృద్ధి కలగజేవాడు దేవుడే. ప్రభుకు మహిమ కలుగును గాక, ప్రభుకు మహిమ కలుగును గాక. దేవుని బిడ్డలారా, ఈ 2024వ సంవత్సరములో, ఈ చివరి దినాలలో, ఈ చివరి మాసాలలో మనం ఉంటుండగా నీకు ఆరోగ్యం అభివృద్ధి చెందలేదా? నీ సంపదన అభివృద్ధి చెందలేదా? నీ పిల్లలు, నీ కుటుంబం ఇంకా అభివృద్ధిలోకి రాలేదా? అయితే దేవునికి అసమైన ప్రతిది కూడా నీలో, నీ కుటుంబం నుండి తీసివేయి, దేవుడు అభివృద్ధి పరుస్తాడు. ప్రభుకు మహిమ కలుగును గాక. చప్పట్లు కొడతారా? ప్రభును ఘనపరుస్తారా? ప్రభును మహిమ పరుస్తారా? గోపిలి ఇప్పి కూర్మితోను గొప్పగా దీవెన లీచెదవు. గోపిలి విప్పి కూర్మితోను గొప్పగా దీవెన లీచెదవు. గొర్రెల కాపరి దావీదు, గొర్రెల కాపరి దావీదు అయ్యను ఎంతో మహారాజు. అందరం చప్పట్లు కొడదాం, ప్రభుని పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో 4 జీవుల గానముతో, 4 జీవుల గానముతో స్తుతింపబడుచున్న మా దేవా. 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో, 24 పేదలతో పరిశుద్ధ దూతల సమూహముతో. ప్రార్థన చేద్దాం. అందరు కూడా ప్రార్థనలో ఉండండి. ఒక్క 5 నిమిషాలు ప్రార్థన చేసుకొని బల్ల కార్యక్రమంలోకి మనం వెళ్దాం. దేవుని బిడ్డలారా, మొక్కరించని వాళ్ళు చక్కగా నిలబడండి. మొక్కలున్న వాళ్ళు మొక్కలుండండి. ఆయనతో సహవాసం చేసినలా నీకు సమాధానం కలుగును, నీకు శాంతి కలుగును, నీకు మేలు కలుగును. అంత మాత్రమే కాదు దేవుని బిడ్డలారా, యోబు యొక్క స్నేహితుడు యోబుతో అంటున్నాడు, యోబు
ఆయన నోటి ఉపదేశమును నీవు అవలంబించిన ఎడల, సర్వశక్తిని వైపు నీవు తిరిగిన ఎడల, నీలో నుండి నీ గుడారముల నుండి దుర్మార్గమును దూరముగా తొలగించినడలా నీవు అభివృద్ధి పొందేదవు. సంగమా, ఆత్మీయంగా అభివృద్ధి పొందటానికి, ఆర్థికంగా అభివృద్ధి పొందటానికి, ఏదైనా దేవునికి అసహ్యమైనది నీలో నాలో ఉంటే ఇప్పుడే కడిగి వేయండి, ఇప్పుడే కొట్టివేయండి దేవా, ఇప్పుడే తీసివేయండి ప్రభు అని దేవుణ్ణి అడుగుదామండి. ఆయనతో నీవు సహవాసం చేసిన ఎడల నీకు సమాధానం కలుగును, నీకు మేలు కలుగును అని వాక్యం సెలవిస్తుంది. మనము దేవునితో సహవాసము చేసిన ఎడల యేసు రక్తము మన ప్రతి పాపమును కడుగుతుంది. నీవు దేవునితో సహవాసం చేయక ఆయనతో సహవాసం చేస్తున్నామని చెప్పుకుంటూ నువ్వు బైబిల్ చదువుతూ, వాక్యం ఉంటూ, పాటలు పాడుతూ, దైవికంగా ఉంటూ చీకటిలో నడుచుకుంటే, లోకపరంగా, లోకరీతిగా, లోకస్తునిగా నువ్వు నడుచుకుంటే నీకు దేవునికి ఉన్న అన్యున్న సహవాసం తెగిపోతుంది. తెగిపోయినప్పుడు నీ పాపాలు నీ వెంట వెనకుండొచ్చు, అవి ముందు ఉండొచ్చు. జాగ్రత్త సుమ. గనుక మనం చీకటిలో నడవక మనము వెలుగులో, ఆయన వెలుగులున్న ప్రకారము మనం వెలుగులో నడిచినట్లా అన్యోన్య సహవాసం గలవారమై ఉందుము. అప్పుడు యేసు రక్తము ప్రతి పాపములను కడిగి శుద్ధీకరిస్తుంది. కనుక ఇప్పుడే యేసు రక్తం వైపు చూడు. యేసయ్యా, నీ రక్తము చేత నా అవిధేయత వలన వచ్చిన పాపము, నీ రక్తం వలన తండ్రి ప్రభువా నాకు అంటిన ప్రతి దేవా, నాకంటిన ప్రతి అపవిత్రత మీ రక్తం వలన నన్ను కడగండి ప్రభువా అని దేవుని అడుగుదాం. ఆయన ఉపదేశాన్ని సొలొమోను తునీకరించాడు, దాన్ని అంగీకరించలేదు, రాజ్యాన్ని పోగొట్టాడు, దౌర్భాగ్యుడయ్యాడు. నువ్వు దౌర్భాగ్యురాలు కాకూడదు. ఆయన ఉపదేశాన్ని గట్టి పట్టుకో. ఇప్పటికైనా ధన్యురాలవైతావు, ఇప్పటికైనా ధన్యుడవైతావు. ఉన్న జీవితం భాగ్యవంతమవుతుంది, సౌభాగ్యమైపోతుంది ఉన్న జీవితం. ప్రభువే నీకు సహాయం చేయనుగాక. నీవు ఆయన తట్టు తిరిగిన ఎడల, ఇంటి యజమానుడా నువ్వు జాగ్రత్త ఉండు. నిన్ను బట్టే నీ భార్య, నీ పిల్లలు, నువ్వు సరిగా ఉండకపోతే నీ భార్య, నీ పిల్లలు నువ్వు ఏది అనుభవిస్తావో వాళ్ళు కూడా అది అనుభవిస్తారు. నువ్వు దేవుని తట్టు తిరిగి ఉంటే నీవు అభివృద్ధి పొందుతావు గనక ఆ అభివృద్ధిని నీ భార్య, నీ పిల్లలు అనుభవిస్తారు. పరిశుద్ధుడవైన నా తండ్రి, మా యేసు ప్రభువా, పరిశుద్ధాత్ముడవైన దేవా, నీకు వందనాలు నాయనా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. విత్తబడిన మాటలు 30, 60, 100 మా హృదయాలలో ఫలింప చేయమని ప్రార్థన చేస్తున్నాం. స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఈ సంవత్సరానికి మేము చివరి దినాలలో మేముంటుండగా తండ్రి, మీతో సహవాసం చేయుటకునైనా, మీతో స్నేహం చేయుటకు తండ్రి, మీతో సంబంధం కలిగి ఉండుటకు మాకు సహాయం చేయండి. అందువలన మేము శాంతి కలిగి, మేలు కలిగి భూమి మీద దీవించబడాలి. సహాయం చేయండి నాయనా. నీ ఉపదేశాన్ని మేము అవలంబించుకోవాలి ప్రభువా, సహాయం చేయండి. స్తోత్రాలు చెల్లిస్తున్నాము తండ్రి. దేవా, మేము నీ వైపు తిరిగి నాయన ఉన్న ప్రతి శరీర కార్యం తొలగించుకొని దేవా అభివృద్ధి పరిచే నీ వైపు చూచినట్లుగా ఎల్లప్పుడూ మాకు సహాయం చేయండి. అభివృద్ధి లేదని నాయనా మేము దిగులు పడిపోతున్నామా? అభివృద్ధి లేదని, ఫలించడం లేదని కృంగిపోతున్నామా తండ్రి ప్రభువా? అభివృద్ధికి ఏదైతే అడ్డుపడుతుందో దేవా, ఇప్పుడే యేసు రక్తములో దేవా మాలోండి తొలగి పోను కాకని
ప్రార్థన చేస్తున్నాం. సహాయం చేయండి. వందనాలు స్తోత్రాలనైనా ఈ ప్రార్థన ఆలకించండి నైనా. వచ్చిన ప్రతి బిడ్డను పేరు పేరు వరుసను దీవించి ఆశీర్వదించి కాపాడి బలపరిచి భద్రపరిచి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో అడుగుచున్నాను పరమ తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.